హలో అండి. ఇప్పుడైతే కార్తీక మాసం కదా! సో, మాకైతే కేదారేశ్వర నోములైతే ఉన్నాయి. సో, దానికోసం ముందు రోజైతే ఇలా మామిడాకులైతే తెచ్చారనమాట. సో, అవైతే గుచ్చేసి ఇంటికైతే కడదామని చెప్పేసి తీస్తున్నాము. ఇవైతే కలశంలోకైతే పక్కకు పెట్టానండి. మేమైతే ముందు రోజు ఇలా మామిడాకులు, ఇంకా అరిటాకులు అన్నీ తెచ్చేసుకున్నామనమాట. సో, అవైతే కట్టేసుకుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే ఫుల్ బిజీగా ఉంటాం కదా! నెక్స్ట్ డే పూజ దగ్గర పెట్టాల్సిన సామాన్లు కూడా నీట్‌గా క్లీన్ చేసేసి ఆరబెట్టేసాను. మెట్లు కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకున్నాను. ముగ్గులు పెట్టేసుకుంటే మార్నింగ్ సింపుల్గా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే దేవుడి అన్ని క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అదే చేతితో గడపలకు కూడా ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. సో ఇవన్నీ ముందు రోజు కూడా చేసుకునేంత టైం అయితే నాకు లేదు కాబట్టి ఆ రోజునే చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే శీతాకాలం కదా, ఫుల్ చలిగా ఉంది. మొత్తం క్లౌడ్స్తో ఉండిపోయాయి అనమాట. సో నైట్ అయితే క్లీన్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఈ రోజు నైటే ప్రసాదాల కోసం పప్పు అయితే నానపెట్టాను. సో దాంతో పాటు పచ్చిశనగపప్పు కూడా నానపెట్టాను బూరెల్లోకి. సో ఇవైతే నానిపోయాయి. వీటిని క్లీన్ అయితే చేసేసి ప్రసాదాలు స్టార్ట్ చేసేయడమే. కార్తీక మాసంలో వచ్చే కేదారేశ్వర నోములు అందరికీ అయితే ఉండవండి. సో కొంతమందికి మాత్రమే ఉంటాయి. దీనికి కూడా ఆచారాలు అవి ఉంటాయి అన్నమాట. కొంతమందికి అరిసెల నోము ఉంటుంది, కొంతమందికి బూరెల నోము అయితే ఉంటుంది. మా అమ్మ వాళ్ళది బూరెల నోమే, మా అత్తయ్య గారి వాళ్ళది బూరెల నోమే అనమాట. మా చెల్లి వాళ్ళకైతే అరిసెల నోము అండి. సో దానివల్ల వాళ్ళు ఈ నోములో అరిసెలు అయితే వేసుకుని దేవుడికి ప్రసాదంగా పెడతారు. నేనైతే ఇప్పుడు బూరెలోకి పప్పు అయితే నానబెట్టాను కదండి నైట్ అంతా. సో దాన్ని నీట్గా క్లీన్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టాను. సో అది దగ్గర పడి మెత్తగా అయిన తర్వాత దాంట్లోకి బెల్లం ఇంకా యాలకుల పొడి అయితే యాడ్ చేయాలి. సో దానికోసం ఇంకా బెల్లం యాలకుల పొడి రెడీ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి ఎవరు వచ్చినా కూడా, నేను ఇంటికి వెళ్ళినా కూడా ఈ బెల్లం కానీ చింతపండు కానీ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడ సాల్ట్ లాంటి బెల్లం దొరుకుతుందండి, అది ఉప్పగా ఉంటుంది. సో మా ఇంటి దగ్గర అయితే చెరుకు బెల్లం ఇంకా ఇలాంటి బెల్లాలు అయితే దొరుకుతాయి కదా, అవైతే తెచ్చుకుంటాను. పప్పు అయితే మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని స్మాష్ చేసేసాను. దాంట్లోకి కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసి కొంచెం సేపు పొయ్యి మీద పెట్టేసి మనమైతే దీంట్లోకి బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇది మంచిగా దగ్గరగా అవుతుందండి. సో దాంట్లోకి మనమైతే ఈలోపు తోపు అయితే రెడీ చేసుకోవాలి. ఈ పూజ వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో ఫుల్గా పోస్ట్ చేస్తాను. సో మాకైతే పంతులు గారు ఫాస్ట్గా వచ్చేస్తానన్నారు. సో నేనైతే ఫాస్ట్గా వంట అయితే పూజ చేయాలి. సో బూరెల తోపు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్లో ముంచితే అది పైకి తేలితే బాగా కలిపినట్టు అంటండి పిండి. అప్పుడు బూరెలు అయ్యి నూనె లాక్కుండా వస్తాయన్నమాట. సో నాకైతే కొంచెం అలవాటు మీద అయితే నేనైతే వేసేస్తున్నాను. మా అమ్మ మా నాన్న వచ్చారు కానీ మా అమ్మగారికి అసలు హెల్త్ బాగాలేదనమాట. సో నేనే మెల్లగా చేసుకుంటున్నాను. మా అమ్మగారు బ్యాక్గ్రౌండ్ సైన్ చేస్తున్నారనమాట. బూరెలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే పరమాన్నం చేయడానికి కొన్ని అయితే ఆవు పాలు తీసుకున్నాను. సో దేవుడి దగ్గరికి కూడా పూజలో కావాలి కాబట్టి ఒక గ్లాస్లోకి అయితే ఆవు పాలు తీసి పక్కనైతే పెడుతున్నాను. సో ఇప్పుడైతే పరమాన్నం చేస్తున్నాను కాబట్టి ఈ పాలు వేడైన తర్వాత లైట్గా యాలకుల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ప్రసాదాల వీడియో నెక్స్ట్ వ్లాగ్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరైతే తప్పకుండా చూసేయండి. సో పూజ వీడియో కూడా నెక్స్ట్ షార్ట్లో కానీ వ్లాగ్లో కానీ పోస్ట్ చేస్తాను, అస్సలు మిస్ చేయొద్దు.